రక్షించబడ్డానన్నంత మాత్రాన నువ్వు ఎలా పడతా అలా బ్రతుకుతా పరలోకానికి వెళ్తావా? దేవుడు వాకి తెలియజేయబడుతుంది. ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు యేసుప్రభు అంటున్నాడు, పేరు కొట్టేయకుండా చూసుకో అంటాడు. రక్షించబడినప్పుడు జీవ గ్రంథంలో మన పేరు రాయబడుతుంది. కానీ ప్రకటన గ్రంథంలో అంటాడు, జీవ గ్రంథంలో నీ పేరు కొట్టేయకుండా చూసుకో. అంటే రాయబడతాం మాత్రం గొప్పతనం కాదనమాట, కొట్టేబడతానికి కూడా అవకాశం ఉంది. జాగ్రత్తగా బ్రతకాలి. ఈరోజు చాలామంది ఆత్మలో వర్ధిల్లే జీవితం లేదు, దేవునికి దగ్గరగా జీవించే బ్రతుకు లేదు. ఎలా పడతా అలాగ లోకస్తుల వలె బ్రతుకుతూ పేరుకి మాత్రం నేను రక్షించబడిన విశ్వాసిని. ఒకరన్నారు, ఓ ఐఎమ్ బోర్న్ అగైన్, ఐఎమ్ బ్లడ్ వాష్, ఐఎమ్ వాటర్ బ్యాప్టైజ్డ్, ఐఎమ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఏంటంటే నేను రక్షించబడ్డాను, బాప్తిజం తీసుకున్నాను, పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, అవసరమైతే ఇదిగో నేను వరములు కలిగి ఉన్నాను, నేను భాషల్లో ప్రార్థన చేస్తాను. నువ్వు దేవదూతల భాషల్లో నువ్వు మాట్లాడినా కూడా ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడవు. కేవలం టింక్లింగ్ బెల్ అంటే ఇంగ్లీష్లో అయితే ఎలా ఉంటుంది. ఈ టింక్లింగ్ బెల్ అంటే ఎట్లా ఉంటుంది తెలుసా? మన ఊర్లో అర్థమయ్యేలాగా మాట చెప్పాలంటే భజనకి వాడతారు చూడండి, చక్ చిల్ చక్ చిల్ అని. అట్లా అంట ఓరక చక్ చిల్లు భజనలు కొడతారు చూడు పక్కన. అంతే. దేవుడు అంటాడు, ప్రేమ లేదంటే నీ జీవితం వ్యర్థమయ్యా. ప్రేమ ఉందా? ప్రేమ ఏంటి? ఆత్మ ఫలము. ఫలం ఉందా? దేవుడు కోరుతున్నాడు మనం అందరం ఫలించాలని. దేవుడు కోరుతున్నాడు మన జీవితాలు ఫలించాలి.